గద్దర్ గారు బ్రతుకున్న రోజులు తన జీవితాంతం మరి బడుగు బలహీన వర్గాల కోసం, దోపిడీకి గురవుతున్న వర్గాల కోసం, విద్యార్థుల కోసం, అణగారిన ప్రజల కోసం, కార్మికులు కర్షకుల కోసం తన జీవితాన్ని ధారపోశారు. చివరి రోజుల్లో తాను కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉన్నాడు. ఆయన తెలంగాణ ఉద్యమంలో చాలా చురుగ్గా పాల్గొని అనేకమైన పాటలు రచించి, ముఖ్యంగా మరి తెలంగాణ యొక్క ఇంపార్టెంట్, తెలంగాణ వస్తే ఏ విధంగా ఉంటుంది అనేది ఆయన ఒక పాట పాడి, ఆ పాటతోని ప్రతి ఎక్కడ మీటింగ్ జరిగిన ఆయన పాటలు వినిపించకుండా ఆ కార్యక్రమం జరగలేదు. మరి తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆయనను కేసీఆర్ గారు అవమానపరచడం, కేసీఆర్ గారి కార్యక్రమాలు ఏవైతే మరి భూసేకరణలు ఉన్నాయో, పేదల భూములు గుంజుకుంటున్నారో అవన్నిటిపైన ఆయన ఎంతో నిరుత్సాహంగా ఉండి కాంగ్రెస్ పార్టీకి తాను పూర్తి స్థాయిలో మద్దతు తెలిపాడు. తన కుమారునికి ఒక తరపున కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కూడా పోటీ చేయాలనుకుంటే 2018లో, కానీ పోటీ చేయలేదు. కానీ 2023లో మాత్రం తన కుమార్తె సికింద్రాబాద్ కంటోన్మెంట్కి వెళ్ళి పోటీ చేయడం జరిగింది. ఆయన మరణం తర్వాత ఆయనకు ఢిల్లీ అధిష్టానం టికెట్ ఇవ్వడం జరిగింది. కానీ ఇక ఆయన పేరుతోని, ఆయన కుటుంబానికి టికెట్ ఇచ్చిన దాంతో కాంగ్రెస్ పార్టీకి చాలా పెద్ద మైలేజ్ వచ్చిందని చెప్పుకోవాలి. అంతేకాకుండా ఈరోజు ఎవరైతే న్యూట్రల్ ఓటర్స్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీని తిరిగారు. దాంట్లో కాంగ్రెస్ పార్టీ గుర్తింపు తక్కువ చేయలేదు. ఆయన పేరు మీద సినీ అవార్డులు పెట్టినరు. మరి ఆయన ఫౌండేషన్ అని చెప్పి, ఏది గద్దర్ ఫౌండేషన్ అని 3 కోట్ల రూపాయలు మంజూరు అని చెప్పేసి జీవో కూడా తీసారు. మరి ఇవన్నీ జరుగుతున్న సందర్భంలో మరి ఎక్కడ ఇబ్బందులు జరిగినాయి, ఆయన కరేపాకు లెక్క, గద్దర్ను కరేపాకు లెక్క వాడుకున్న రేవంత్ అనే ఈ స్లోగన్ ఎందుకు వచ్చింది అనేది మనం చూస్తే, నేను ఇందులో రైట్, గద్దర్ గారికి మీరిచ్చే గౌరవం ఇదేనా రేవంత్? గద్దర్ను కరేపాకులా వాడుకొని వదిలేసిండ్రు. గద్దర్ రైట్, గద్దర్ అది కేవలం ఒక వ్యక్తి పేరు కాదు, రణనినాదం, విప్లవ స్వరానికి ప్రతీక. 5 దశాబ్దాలుగా పీడిత ప్రజల విముక్తి కోసం, సమానత్వం కోసం పాటలల్లి ప్రదర్శనలు ఇచ్చి ప్రపంచ ప్రజాకళ చరిత్రలో సుస్థిర స్థానం పొందిన ప్రజా కళాకారుడు గద్దర్. సైద్ధాంతిక అవగాహన, స్వీయ నైతికత,